హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో లాస్ట్ టైం మనం డ్రై కోకోనట్ అండ్ డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేసాం కదా. ఈసారి పచ్చి కొబ్బరి తోటి లడ్డు చేస్తున్నాము. ప్రొవైడెడ్ లాస్ట్ టైం సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, తర్బూజా గింజలు, ఫ్లెక్స్ సీడ్స్ ఇవన్నీ వాడాం కదా. ఈసారి పంకిన్ గింజలు, కర్బూజా గింజలతో పాటు నువ్వులతో చేస్తున్నాను, బట్ పచ్చి కొబ్బరి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ అండ్ లెట్స్ లెర్న్ హౌ టు మేక్ దిస్ వండర్ఫుల్ అండ్ హెల్దీ లడ్డూస్. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో పచ్చి కొబ్బరి ఇలా తురిమి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బెల్లం పాకం చేద్దాము. పంకిన్ సీడ్స్ అండ్ మన తర్బూజా గింజలు వచ్చేసేసి డ్రై రోస్ట్ చేశాను. పంకిన్ సీడ్స్ రోస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం చల్లార్చడానికి పెట్టండి. అయితే ప్యాన్లో నువ్వులు అండ్ కొన్ని పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, బేసికలీ నేను ఎప్పుడు 2 బ్రదర్స్ బెల్లమే వాడతాను. ఈసారి బెల్లం నిండుకుంది. సో ఈ బెల్లం ఇంట్లో ఉంది కాబట్టి ఇది ఇలా కొంచెం దంచేసి పాకం పడుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇవి కొంచెం చల్లబడ్డాయి, రూమ్ టెంపరేచర్. ఇవి బరకగా ఇప్పుడు బ్లెండ్ చేసుకుంటాను నేను. సో ఫ్రెండ్స్, బరకగా బ్లెండ్ చేసుకుంది ఇలా, అంటే కొంచెం మరీ సాఫ్ట్గా పౌడర్ కాకుండా ఇలా చేయాలి. సో దట్ ఈ నువ్వులు ఉన్నాయి చూడండి, ఇఫ్ యూ కెన్ నోటీస్, ఇవి మనకు తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బెల్లం చూసారా ఎంత బాగా మెల్ట్ అయిపోయింది, మంచిగా క్యారమలైజ్ అయిపోయింది, చూడడానికి రిచ్ కలర్. సో ఇది ఇప్పుడు నేను స్టవ్ కట్టేసేసి దీన్ని లైట్గా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకోవాలి. దాని తర్వాత మనము కొబ్బరి కోరి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇది కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ డ్రై రోస్ట్ పౌడర్ కూడా అందులో అంతా వేసేసి మనం లడ్డు కట్టుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు దాట్ ప్రాసెస్. బట్ ఫస్ట్ ఇది రూమ్ టెంపరేచర్ వరకు చల్లార్చే వరకు పెట్టుకుందాం. ఇదండి, ఇలాచీ 1 స్పూన్ షుగర్ వేసేసుకొని దీన్ని కూడా మంచిగా పౌడర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా పాకం మనకి ముదిరింది, అంటే కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మనం ఈ బెల్లంలో అది ట్రాన్స్ఫర్ చేస్తూ లుండలు కట్టేద్దాము. బట్ ప్రొవైడెడ్ ఫస్ట్ మనం ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ కొబ్బరిలో కలుపుకుందాం. సో ఈ పౌడర్ ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాము సరే బాగా. సో ఫ్రెండ్స్, ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనము ఇలాచీ పౌడర్ పట్టుకున్నాం కదా, పౌడర్, అది కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇలాచీది. సో ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా నీట్గా కలిపేసుకున్నాను బెల్లంలో. ఇప్పుడు మనం లడ్డు కట్టేసుకుందాం. ఓకే, లెట్స్ గో. చాలా బాగా అనిపిస్తుంది, అరోమా స్మెల్ ఇట్లా సూపర్ వస్తుంది. నైస్ కదా, ఐ నో. సో ఫ్రెండ్స్, మన లడ్డు రెడీ, పచ్చి కొబ్బరి లడ్డు. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దిస్, చమక్ చమక్. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇది శ్రియాన్కి చిన్నది. ఇన్ని లడ్డూలు అయ్యాయి అన్నమాట.